హాయ్ అండి, దిస్ ఈజ్ రాజీ. వెల్కమ్ టు రాజీస్ డిలైట్స్. ఈరోజు మీకోసం మంచి కుల్ఫీ రెసిపీని చూపిస్తున్నానండి. ఒకే బేస్తో 3 ఫ్లేవర్స్తో చాలా అమేజింగ్గా ఉండే కుల్ఫీ రెసిపీని చూపిస్తున్నాను. దీనికోసం 1 లీటర్ ఫుల్ క్రీమ్ పాలను తీసుకుని పాలు మాడిపోకుండా ఎక్కువసేపు మరగడం కోసం నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఉంచుకుని మీగడ పైన మీగడ కట్టకుండా పాలు త్రిప్పుకుంటూ మరిగించుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలండి. పాలు వేడైన తర్వాత వేరే బౌల్ తీసుకుని ఆ బౌల్లో 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుని ఇప్పుడు ఇలా మరిగిన పాలను ఒక 2 గరిటెల వరకు వేసుకుని ఈ మిల్క్ పౌడర్ మొత్తం ఆ పాలల్లో కలిసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరుగుతున్న పాలల్లో మనం మిల్క్ పౌడర్ కలుపుకున్న పాలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పాలు 1 లీటర్ పాలు 3/4 లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. మరిగేంత వరకు కూడా మనం బాగా కలుపుతూనే ఉండాలండి. చుట్టూ అంచులకి మీగడ పట్టేస్తుంది కదా, అలా పట్టకుండా ఆ మీగడంతా తీసుకుంటూ పాలల్లో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. పాలు ఇలా మరిగే విధానంలోనే కుల్ఫీ అనేది టేస్ట్ వస్తుందండి. అందుకు నిదానంగా మరిగించుకుంటూ ఉండాలి. ఇలా మరుగుతున్నప్పుడు వేరే బౌల్లో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పాలు బాగా మరిగి ఇలా క్వాంటిటీ కొంచెం తగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కలుపుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండండి, లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇది బాగా మిక్స్ అయిపోయేటట్టు పాల్లో బాగా కలిసి బాగా క్రీమీగా తయారయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే పాలు తిక్కుగా అయినట్టు అనిపిస్తున్నాయి కదా. ఇలా తిక్కుగా అయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుని ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 లీటర్ పాలకి నేను 1/3 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇదైతే కరెక్ట్ స్వీట్నెస్ సరిపోతుంది. మీరు స్వీట్నెస్ కొంచెం తక్కువ తినేటట్టయితే తగ్గించి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇది రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఇలా గరిటని వెనక్కి తిప్పి మీరు అలా లైన్ గీస్తే అలా మధ్యలో స్లిట్ కనిపిస్తే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇలా చల్లారేసరికి మిశ్రమం బాగా చిక్కగా తయారైనట్టు అయింది కదా. ఇప్పుడు మనం 3 ఫ్లేవర్స్ చేస్తున్నాం కాబట్టి సెపరేట్గా 3 పోర్షన్స్లా సెపరేట్ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా మలై డ్రై ఫ్రూట్ కుల్ఫీని చేస్తున్నామండి. మిక్సీ జార్ తీసుకుని మనం సెపరేట్ చేసుకున్న పోర్షన్లో 1 పోర్షన్ క్రీమ్ని వేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాదం, జీడిపప్పు, పిస్తాను వేసుకుని బాదంకి స్కిన్ తీసి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 1 సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ తీసుకున్నట్టయితే 2 వేసుకోవచ్చు. ఈ ఎడ్జెస్ తీసేసి ఓన్లీ మధ్యలో ఉన్న పార్ట్ మాత్రం వేసుకోవాలి. అలాగే చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేసుకొని వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఒక్కసారి బ్లెండ్ అయిన తర్వాత 2-3 యాలకులకు స్కిన్ తీసి వేసుకుని బాగా స్మూత్గా బ్లెండ్ అయ్యేటట్టు మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ అయిన తర్వాత కుల్ఫీ మౌల్డ్స్లో కానీ లేదంటే ఇలా గ్లాసెస్లో కానీ టంబ్లర్స్లో కానీ దేంట్లోనే వేసుకుని ఫ్రీజ్ చేసుకోవచ్చండి. కంపల్సరీ మౌల్డ్స్ ఉండాలని ఏమీ లేదు. ఇప్పుడు సెకండ్ ఫ్లేవర్ వచ్చేసి పిస్తా కుల్ఫీని చేసుకుందామండి. అదే మిక్సీ జార్లో సెకండ్ పోర్షన్ క్రీమ్ని కూడా వేసుకొని 2 డ్రాప్స్ గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుని ముందుగా నానబెట్టిన పిస్తాను ఒక 10 వరకు వేసుకుని అలాగే 3 to 4 డ్రాప్స్ పిస్తా ఎసెన్స్ని కూడా వేసుకుని వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకుని వీటిని కూడా ఇలా కుల్ఫీ మౌల్డ్స్లో కానీ కప్స్లో కానీ వేసుకుని ఫ్రీజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు థర్డ్ రెసిపీ వచ్చేసి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండే రోజ్ కుల్ఫీని చేస్తున్నానండి. దానికోసం మిక్సీ జార్ తీసుకుని 3rd పోర్షన్ క్రీమ్ని కూడా వేసుకుని 1 స్పూన్ గుల్కండ్ని వేసుకుని 2 డ్రాప్స్ రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా బ్లెండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా కుల్ఫీ మౌల్డ్స్లో కానీ కప్స్లో కానీ వేసుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఈ కుల్ఫీ చేయడానికి ఎలాంటి మౌల్డ్స్ అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే తయారు చేయడానికి కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే వాడుకోవచ్చండి. ఎలాంటి మనం క్రీమ్స్ కానీ ఏం వాడలేదు కదా, మిల్క్ మేడ్ కూడా వాడలేదు. ఫ్రీజ్ చేసే ముందు ఇలా ముందే స్టిక్స్ పెట్టకుండా ఇలా సిల్వర్ ఫాయిల్తో మొత్తం క్లోజ్ అయ్యేటట్టు బాగా ర్యాప్ చేసి ఫ్రీజ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఐస్ క్రిస్టల్స్ ఐస్ క్రీమ్లోకి రాకుండా ఉంటాయి. బాగా ఫ్రీజ్ అయిపోయే వరకు 6 to 8 అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి. 8 అవర్స్ తర్వాత చూస్తే మన కుల్ఫీ చక్కగా ఫ్రీజ్ అయ్యి ఎంత బాగా తయారైందో. వీటిపైన అసలు ఎక్కడ ఐస్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వలేదు. చూడండి, కప్స్లో వేసుకున్న కుల్ఫీని 4 పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకుని బ్యాంబూ స్టిక్స్ గుచ్చి ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు అలా ఉంచి ఇలా త్రిప్పుకుంటూ బయటకు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని 4 పోర్షన్స్ లాగా కట్ చేసుకోవాలి. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి కుల్ఫీని. అస్సలు మీరు బయట కుల్ఫీని తినరు, అడగరు, అంత బాగుంటుంది. ఇది మనం దీనిలో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా చేసామండి. చాలా హెల్దీ. పిల్లలకి హ్యాపీగా చేసేవండి. బయట పెట్టే ఐస్ క్రీమ్స్ కన్నా మన ఇంట్లో చేసింది చాలా బెస్ట్ కదా. సమ్మర్ వచ్చిందంటే పిల్లలైనా పెద్దలైనా ఐస్ క్రీమ్స్ తినడానికి చాలా ఇష్టపడతారు కదండి. అలాంటప్పుడు మీరు ఇంట్లో ఇలా చేశారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ టేస్ట్ని. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది మస్ట్ ట్రై రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే
సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.